ఇప్పుడు ఏం చేస్తున్నానంటే టిఫిన్లు కూడా అడుగుతున్నారు కదా! అప్పుడప్పుడు టిఫిన్ చేయండని. ఈరోజు ఒక టిఫిన్ చేస్తున్నాను. అది అందరికీ తెలుసు కానీ చెయ్యరు. ఎందుకు చేయరో ఇప్పుడు నేను చెప్తాను రండి. ఇదిగో మినపప్పేగా. ఈ మినపప్పుతో ఇదిగో చూడండమ్మా నూనె, ఆవిరికుడు వేస్తారు కదా, ఆవిరికుడు అనేవాళ్ళు పాత రోజుల్లో. సరే ఎట్లా వచ్చేసిందో కొంతమంది అంటారు దోశ రాదమ్మా, ఒట్టి మినప్పిండి వేస్తే దోశ రాదు అంటారు. ఎందుకు రాదు చూడండి ఎలా వచ్చిందో. ఇంతకన్నా మందంగా దిబ్బరొట్లాగా వేసుకుని సిమ్లో పెట్టుకుని అటు 10 నిమిషాలు ఇటు 10 నిమిషాలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ దుర్గ యూట్యూబ్ ఛానల్. నేను చాలా రోజులైందమ్మా మీతో మాట్లాడి, ఇంచుమించు 1 మంత్ అయింది. ఎప్పుడో గుజరాత్ వెళ్ళక ముందు మాట్లాడాను. మళ్ళీ వచ్చిన తర్వాత నిన్న వచ్చింది కూడా నేను గుజరాత్ వెళ్ళే ముందే చేశాను. కాకపోతే కార్తీక మాసంలో నాన్ వెజ్ పెట్టకయ్యా అని చెప్పి పెడతాను రెడీ చేసినా కూడా పెట్టకు, అలా బాగోదు, కార్తీక మాసం నాన్ వెజ్ పెట్టకూడదని అది అలా ఆపేశాను. ఈ వీడియోలన్నీ అయిన తర్వాత అది పెట్టమన్నాను, మొన్న పెట్టారమ్మా. ఆ వీడియోలన్నీ బాగా చూశారమ్మా, మీకు కూడా చూపించాను, మాకు కూడా చూపించారమ్మా, మీరు తిరిగి అని చెప్పారు. చాలా సంతోషం. చాలా కష్టపడి వెళ్ళొచ్చాను. అయినా యాత్రలకు వెళ్ళాలంటే కష్టం లేకుండా ఉండదు, అది ఉంటుంది. కానీ చూడాలిగా, అక్కడ కష్టం వస్తే అని భయపడి ముందే ఇంట్లో కూర్చుంటే అసలు ఏమీ తిరగలేం, ఏం చేయలేం. అందుకని అన్నీ శుభ్రంగా చాలా వరకు చూసి వచ్చానమ్మా. చాలా సంతోషం. కార్తీక మాసంలో శివుణ్ణి చూసి రావడం, మొదటి సోమవారం మొదటి జ్యోతిర్లింగం సోమనాథ్ది, అది చూశాను అక్కడ. చాలా సంతోషం. ఇలాంటివన్నీ మనం అనుకుని చేయడం, అనుకోకుండా జరుగుతాయి. ఈ భగవద్ దర్శనాలన్నీ అనుకోకుండా జరిగితేనే అదృష్టం. అవన్నీ మనం అదృష్టంగా భావించడం ఇంకేం లేదు. అలాగే ద్వారకా వెళ్ళాను. ద్వారకాలో తులాభారం తూగాను నేను కూడా. ద్వారకా కృష్ణ భగవాన్ ఉన్న కృష్ణ మందిరంలో తిరిగి తూగాను. అది ఇంకా కలిసి వచ్చింది. అస్సలు అనుకోలేదు. 1 మినిట్ 2 మినిట్స్లో అది కన్ఫర్మ్ అయిపోయి అలా తూగి వచ్చానమాట. అవన్నీ చాలా సంతోషించాల్సి. చాలా వరకు చూశానమ్మా, చాలా చూశాను. చాలా అప్పుడు మీతో మాట్లాడాను. ఇప్పుడు చాలా రోజులైంది కాబట్టి మన వాళ్ళకి మొన్న వచ్చింది కదా, మొన్న నాన్ వెజ్ కర్రీ వచ్చింది, పండుగప్ప చేశాను కదా. దానికోసం చాలామంది ఇప్పుడు యాత్రల కంటే ఒక 10,000 మంది 15,000 మంది కంటే ఎక్కువ చూడలేదమ్మా. నాకు అర్థమైంది. యాత్రలు చూసామా, గుళ్ళు పూజలు చేసామని నేను మాట్లాడటమో, నా వంట చేసుకోవటమో, నేను తినడం అంటేనే మీకు చాలా ఇష్టం. అది నాకు అర్థమైంది, నాకు తెలుసు కూడా. అందుకని మొన్న కూర వస్తే దానికి 30,000 మంది చూశారు. అట్లా పెట్టి ఎంతమంది కామెంట్స్, ఒక 45 మంది పైనే కామెంట్ చేశారు. చదువుతాను ఇప్పుడు చూడండి. అనురాధ సత్యనారాయణ వ్రతం చేసుకునే స్థలం నైమిషారణ్యం అమ్మ. మేము ఈ మధ్య కాశీ, అయోధ్య, నైమిషారణ్యం, ప్రయాగ్రాజ్ అన్నీ తిరిగి వచ్చాము విజయ్ గారు. కేదార్నాథ్ వెళ్ళండి హెలికాప్టర్లో, ఈజీగా వెళ్ళిపోవచ్చండి. మేము గుర్రాల మీద వెళ్ళాము కానీ మీరు వెళ్ళలేరు. ముందుగా హెలికాప్టర్ బుక్ చేసుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. నైమిషారణ్యం ఆ రోజు నాకు గుర్తురాలేదు కదా మీకు చెప్పడానికి. నా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వెళ్ళాను. ఉజ్జయిని, ఓంకారేశ్వర్, కాశీ, మళ్ళీ రాముడిది అయోధ్య, ఇవన్నీ వెళ్ళినప్పుడు నైమిషారణ్యం వెళ్ళాం. అది పేరు గబాలను గుర్తురాలేదనమాట ఆ రోజు. బాగా వివరించావు, చాలా సంతోషం. ఓకే అమ్మ, అదొక్కటే కేదార్నాథ్ వెళ్ళాలని ఉంది. మా మనవడు కూడా చెప్పాడు హెలికాప్టర్ బుక్ చేసుకుని వెళ్ళొచ్చు మా అమ్మ అని. నెక్స్ట్ ఇయర్ అన్నీ బాగుండి భగవంతుడి దయ ఉంటే అది కూడా వెళ్ళి చూసి వస్తా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఫిష్ కర్రీ సూపర్ మా, సాంగ్ ఈజ్ సో స్వీట్. ఎవరు? శైలజ ప్రియదర్శిని 626229 అమ్మ. చాలా సంతోషం అమ్మ. చాలా రోజులైంది కదా కూరలు వండి, అందుకని మీరు అది బాగుందన్నారు, ఆస్వాదించి వండుకుంటే నాకు ఇంకా సంతోషం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. అమ్మ, మిమ్మల్ని గట్టిగా హత్తుకోవాలని ఉంది. పార్వతి 9217 అమ్మ, 9217 గట్టిగా హత్తుకోవాలని ఉంది. ఎప్పుడన్నా నిజంగా మనం కలుస్తాం, కలిసినప్పుడు నేను ఫలానా అమ్మ, నేను మీకు అందులో కూడా చెప్పాను అని అను. తప్పకుండా తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. సంజ రాణి సిహెచ్ అంటమ్మా 4297 అమ్మ. ఆ వెంకటేశ్వర స్వామి, ఆ శివయ్య అమ్మవారు మీ ఆశ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. మీరు పాట పాడటం గ్రేట్ కాదమ్మా, పాటని గుర్తు పెట్టుకొని అదే ట్యూన్లో పాడటం చిన్న విషయం కాదమ్మా.
ఆ భగవంతుడు నూరేళ్ళు ఆరోగ్యాలతో చల్లగా చూడాలమ్మని చాలా లవ్స్ పెట్టామమ్మ. చాలా థ్యాంక్స్ అమ్మ. ఎందుకంటే నేను చెప్పాను కదా, పాటలు ఆ చిన్నప్పుడు పాడుకుని ఉండడం వలన ఆ స్టైల్ మర్చిపోలేదు. కాకపోతే గొంతు సహకరించపోతే అక్కడక్కడ కొంచెం పోద్ది కానీ, ఆ స్టైల్ ఉంటేనే నేను ఆ పాట ఎత్తుకుంటా. స్టైల్ రాని పాట జోలికి కూడా వెళ్ళను. ఓకేనమ్మా, చాలా థ్యాంక్స్. అమరావతి 877 అమ్మ. మీరు మా అమ్మలాగా ఉన్నారు. మిమ్మల్ని చూస్తే మా అమ్మను చూసినట్లుంది. లవ్ లవ్ యూ అమ్మా. అబ్బో! చాలా లవ్స్ పెట్టావమ్మా అమరావతి. అమరావతి నీ పేరు నాకు గుర్తుంది. చాలాసార్లు చదవలేదన్నావు. చదవటం మొదలుపెట్టాను కూడా నేను. చాలా థ్యాంక్స్ అమ్మా. మిమ్మలాగా ఉందన్నావు. చాలా థ్యాంక్స్. ఎస్కే గౌడ. అమ్మ నమస్తే, బాగున్నారా? ఎమ్మీ ఎమ్మీ పండుగప్ప ఫిష్ కర్రీ సూపర్. థ్యాంక్ యూ నాయన, థ్యాంక్ యూ. దేవి బలుసు. తీర్థయాత్రల నుండి ఇంటికి వచ్చేసారా ఆంటీ? మీరు తీర్థయాత్రలు ఇంటికి వచ్చిన తర్వాత మీ పిల్లల్ని పిలిచి భోజనాలు పెట్టారా? అమ్మ తీర్థయాత్రలకు వెళ్ళొచ్చిన తర్వాత భోజనాలు పెట్టి ఏ సందర్భంగా పెట్టానంటే, మొన్న నేను ఆ వీడియో కూడా మీకు వస్తుంది. మొన్న గీతా జయంతి వచ్చింది కదా, భగవద్గీత పుట్టినరోజు వచ్చింది కదా, మీకు తెలుసు భగవద్గీత గురించి. కానీ ఇళ్లల్లో ఎంతమంది చేస్తారో నాకు తెలియదు పెద్దగా. మా ఇంట్లో చేశాను మొన్న గీతా జయంతి రోజున. ఆ వీడియో మీకు వచ్చేస్తుంది. 18 అధ్యాయాలు 700 శ్లోకాలు మా ఇంట్లోనే మేమందరం చదివామమ్మ. మా గ్రూప్ ఉంది ఇక్కడ, అంతా భగవద్గీత నేర్చుకునే గ్రూప్ ఉంది. భగవద్గీత క్లాసులు చెప్పే అమ్మాయి కూడా ఉంది ఇక్కడ. అందుకని భగవద్గీత మా ఇంట్లో చెప్పించానమ్మ. అంతా అందరూ చాలా సంతోషంగా మొత్తం భగవద్గీత చదివాం. 40 మంది మా ఇంట్లో భోంచేశారు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. చాలా సంతోషం. గీత ఇంట్లో 18 అధ్యాయాలు చదివించడం, గుళ్ళల్లో లేకపోతే ఒక హాల్లో పెట్టుకుంటారు అటువంటి కార్యక్రమాలు. కానీ మా ఇంట్లోనే ఒక 40 మందితోనే చేసుకుని వాళ్ళందరికీ భోజనాలు పెట్టాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. తప్పకుండా చూడండి అమ్మా వీడియో. ఋతు అని పిల్లమన్నావు కదా, 8069. టూర్ చక్కగా సాగిందా అండి? మీరు చింతపండు పులుసు వేయరు ఎందుకు? పాట చాలా బాగా పాడారు, శారీ బాగుందండి. ఋతు. ఓకే ఋతు, ఇప్పుడు ఆల్రెడీ చెప్పేశాను. మరి నా వీడియోని మొదటి నుంచి నువ్వు చూస్తుంటే చింతపండు పులుసు ఎందులో వేయాలో ఎందులో వేయకూడదో చెప్పాను. పండుగప్పలో చింతపండు పులుసు పోయారు. ఎవరైనా పోసుకుంటారేమో, ముక్కలు ముక్కలుగా ఉంటే ఏదైనా పెట్టుకుంటారు. కానీ ఆ చేపకి ఇగురే కరెక్ట్. ఇక బొచ్చెలు రవ్వలు ఎన్నో ఉంటాయి. అదే కొరమీన ఉందనుకో, ఇగురు వేసుకోవచ్చు, పులుసు వేసుకోవచ్చు. బొమ్మడాయలు ఇగురు వేసుకోవచ్చు, పులుసు వేసుకోవచ్చు. వంజరాన్ని కూడా వేపుడే, అసలు అది స్లైస్లా కోసేసి వేపుడే వేస్తారు. అప్పుడప్పుడు పులుసు కూడా పెడతాం దాన్ని. పండుగ పని పులుసు ఎప్పుడు పెట్టలేదమ్మా, నేను పెట్టను మరి. ఓకేనమ్మా, తెలుసుకోపోండి. థ్యాంక్ యూ. అవునమ్మా, మీరు ఏమి వండుకుంటే అదే చూపించండి, మేము చూస్తాము. ఎవరు పెట్టింది? గల్లాస్ 3163 అమ్మ. నిజమే, చాలాసార్లు కూడా చెప్పినట్టున్నావు ఇది. ఇక ఎన్ని వంటలను ఎదుగుతాను కొత్త, ఏం వండుకుంటే అదే అలాగే చేస్తాను. మీ గురించి మీతో మాట్లాడడం ముఖ్యం, అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, ఇప్పుడు ఇవన్నీ చదివేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, టిఫిన్లు కూడా అడుగుతున్నారు కదా, అప్పుడప్పుడు టిఫిన్ చేయండి అని. ఈరోజు ఒక టిఫిన్ చేస్తున్నాను. అది అందరికీ తెలుసు కానీ చేయరు. ఎందుకు చేయరు ఇప్పుడు నేను చెప్తాను, రండి వెళ్దాం రండి. ఇదిగో అమ్మ చూడండి, ఇదిగో మినపప్పేగా. ఈ మినపప్పుతో ఇదిగో నేను రుబ్బుకొని వస్తాను, మీకు చూపిస్తా. ఇది రుబ్బుకొచ్చేసి దీన్ని దోశ వేస్తాను చూడండి. ఇదిగో అమ్మ చూడండి, పెనం పెట్టా. ఇదిగో చూడండి, పప్పు రుబ్బుకొచ్చేసే కదా, అదిగో ఇలా ఉంది. అంటే మామూలుగా పునుగులు వేసుకోవచ్చు, ఇలా గార్లిక్ బాగొద్దనుకో ఇలా పునుగులు వేసుకోవచ్చు. కానీ దీన్ని నేను అట్టేస్తా. ఈ దోశలు ఎట్టు చాలా సింపుల్. మీ అందరికీ ఒక డౌట్ ఉంటుంది, అది క్లియర్ చేయటానికే నేను ఈరోజు ఇది చేస్తున్నా. ఇదిగో చూడమ్మా, ఇదిగో ఊరికే ఒక నూనె చుక్క ఇట్లా వేసాను ముందు. ఓకేనా? అది ఇలాగే చేసుకుంటాను ఎప్పుడు కూడా. మా పిల్లలు కూడా అడుగుతాను, నువ్వు ఈజీగా వేసుకుంటావు కదా, అలాంటివన్నీ వేసుకోవచ్చు కదా అని. వేసుకుంటా, కానీ ఈ మధ్య వేసుకోవట్లే. ఇప్పుడు మీకు చెబుదామని గుర్తొచ్చింది నాకు. ఇదిగో చూడండి అమ్మా, అది చాలు. ఏమన్నా పడింది మాకు. ఇదిగో చూసారా, ఇదిగో చూడండి అమ్మా, నూనె చూసారుగమ్మా పెట్టాను. దీన్ని ఇదే పిండిని ఇంకొంచెం గట్టిగానే పెట్టుకోవచ్చు, ఇలా పెట్టినా కూడా పర్వాలా.
ఆవిరికుడు వేస్తారు కదా, ఆవిరికుడు అనేవాళ్ళు పాత రోజుల్లో. రాత్రిపూటే రుబ్బేసి ఒక గిన్నెలో నీళ్లు పోసి దానికి ఒక గుడ్డ చుట్టేది మా అమ్మ. గుడ్డ చుట్టేసి గుడ్డ శుభ్రంగా కట్టేసి దాని మీద ఇదంతా రుబ్బేసిందంతా పెట్టేసి ఇలా ఇలా సర్దేసి మూత పెట్టేసేది. ఉడికిపోయేది. ఇక ఆ రాత్రి తీసేవాళ్ళు కాదు దాన్ని, పొద్దున్నే పెట్టేది. అందరికీ తలకి ఇంత ముక్కలు 2-3 వండేసి ఇంతంత ముక్కలు పెట్టేది, అంతంత నెయ్యి పోసిచ్చి. ఎంత బలం అంటే పిల్లలకి ఇప్పుడు కూడా మీరు పెడితే ఒట్టి మినప్పప్పు రుబ్బి, ఇప్పుడు అంత శ్రమ చేసుకోకపోయినా మళ్ళీ ఇప్పుడే మీకు చూపిస్తాను. ఇడ్లీ పాత్ర ఉంది కదా మనకి, దానికి ఇలా నూనె రాసేసి ఒక్కొక్క గరిటెడు ఇడ్లీ వేసినట్టే ఇలాగ వేసి పెట్టేసి ఆవిరి మీద వండేసి నెయ్యి వేసి పెట్టండి పిల్లలకి. రవ్వ గివ్వ వేసి ఇడ్లీ కాకుండా చాలా బాగుంటుంది, చాలా బలం కూడా. రుచికి రుచి ఉంటుంది, బలం. అలాగే మీకు అవి కూడా వేసి చూపిస్తా ఇప్పుడు. అర్రే హైలో పెట్టేశాక అరే ఏదో సర్దుకుంటూ మర్చిపోయా. ముందు పెట్టేసాయి ఓటోను. ఏదో చూసావమ్మా, ఏదో ఆ పనులు ఈ పనులు పడి మర్చిపోయానమ్మా. కొంచెం వేగింది, లేకపోతే ఇదే కలర్లో ఎర్రగా చక్కగా వస్తుంది. చూసారా, కొంచెం ఎక్కువ వేగింది. ఇప్పుడు సిమ్లో పెట్టేశాను మళ్ళీ. ఇదిగో ఇది మూత పెట్టేశా. ఓకేనా? ఇదిగో నెయ్యి తీసాకమ్మా ఇప్పుడే. చూడండి, ఇదిగో ఊరికే మీకు చూపించడం కోసం వేస్తున్నా. ఇదిగో నెయ్యి రాసానా, చూడండి. ఇది రాసేసా కదా. ఇప్పుడు చూడండి, ఇదిగో పిల్లలకి ఇంతే, మళ్ళీ పెద్ద అంటే వాళ్ళకి అర్థం కాదు. ఇదిగో చూసారా, ఇదిగో ఒక్కొక్క స్పూన్ వేసా అంతే. చూసారా, ఇదిగో ఇడ్లీ లాగానే ఒక్కొక్క స్పూన్ వేసాను. ఇది ఇప్పుడు పెట్టేస్తున్నాను. అంతే. ఓకేనా? ఇప్పుడు అది అయిపోయింది. ఇదిగో అమ్మ, ఇప్పుడు ఇది పెట్టేసా కదా. అది ఇడ్లీ లాగానే, ఏమి రవ్వలేదు, ఒట్టి మినప్పప్పుతోనే. పూర్వకాలం మీ తాతల్ని మీ నాన్నల్ని అడగండి, ఇలాగే చేసేవారు. ఇప్పుడు జనరేషన్ పిల్లలు చేసుకుంటున్నారో లేదో నాకు తెలియదు. ఇప్పుడు మీ చిన్నపిల్లలు అయితే మీ చిన్నపిల్లలు ఏంటి, మీరైనా తినొచ్చమ్మా. ఆ బయట పూరీలు దోశలు ఇడ్లీలు బయట తినేదానికంటే ఒట్టి మినప్పప్పే. ఎంతసేపు మీరు లేవని మిక్సీలో వేసి ఆడ పెట్టేసి పొయ్యి మీద వేసేసి వెళ్ళినా కూడా నెయ్యి వేసి తినేసి మీరు కాఫీ అంటే తాగేసి వెళ్ళిపోండి. ఓకేనా? అర్థమైందా? అంతే, అలా చేసుకోండి. ఎంత బాగుంటుందో. ఇవాళ నేను ఇప్పుడు టైం లేదు నాకు, అందుకని చట్నీ చేయలేకపోతున్నానమ్మా. కారపొడి వేసుకుంటున్నా ఇవాళకి. మీరు చట్నీలు చేసుకోండిలే, చెప్తున్నా. ఇదిగో చూడండి. చూసారు ఎట్లా వచ్చేసిందో. కొంతమంది అంటారు దోశ రాదమ్మా, ఒట్టి మినప్పిండి వేస్తే దోశ రాదు అంటారు. ఎందుకు రాదు? చూడండి ఎలా వచ్చిందో. మీకు చూపించడం కోసమే వేసాను. ఎలా వచ్చింది చూసారా? ఇంతకన్నా పలుచగా కూడా వస్తుంది. కావాలంటే ఇప్పుడే మీకు చేసి చూపిస్తాను. ఇంతకన్నా పలుచగా కూడా వస్తుంది. ఇంతకన్నా మందంగా దిబ్బరొట్లాగా వేసుకుని సిమ్లో పెట్టుకుని అటు 10 నిమిషాలు ఇటు 10 నిమిషాలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకేనా? గారెల పిండిలాగా. కాకపోతే అలా చేసుకోకూడదు అంతా. గారెల్లో దేవి అంత కాదు కదా ఇది. నాకు ఇష్టమే ఇది. మా పిల్లలకు టిఫిన్ లేకపోతే నువ్వేంటి మినపప్పుతో చక్క రుబ్బి వేస్తావు కదా రొట్టి, అట్ట వేసుకుని తినరాదా అంటారు. నేనే మర్చిపోతా, గుర్తే ఉండదు ఏంటో. ఆ టైంకి 1 గంట అయిపోయింది, ఆకలి వేస్తుందా, వంట చేసుకున్నానా, ఏదైనా కూర వండుకున్నానా, తినేసాను ఫుల్గా. రాత్రిది కూడా పెద్ద అజ ఉండదు, మధ్యాహ్నం వరకే. అలా అనమాట నాది. అందుకని ఇవన్నీ గుర్తురాట్లా. ఇప్పుడైతే టిఫిన్లు ఏం చేయొచ్చానంటే మళ్ళీ గుర్తొచ్చింది. ఇప్పుడు ఆ ఇడ్లీ ఉడికిపోతుందా, ఇది శుభ్రంగా ఎగుతుంది. ఇందాక కొంచెం ఏదో గ్యాస్లో పడి కాసేపు అట్ట పెడితే కొంచెం అట్ట వేగింది, అయినా బాగుంటుంది. పెద్ద మాడల అలా వేగింది అంతే. చూసారా, ఇదిగో చూసారా, అలా అనమాట. కొంచెంసేపు సిమ్లో పెడితే సూపర్గా వస్తుంది. అదిగో చూసారా ఎలా వచ్చిందో. పిల్లలకి పోనీ ఇలా వేసి ఇడ్లీలాగా అట్లా వండకుండా ఇలా కూడా నేతిలో కాల్చుకోండి. నేను ఊరికే నెయ్యి వేసి కాల్చుతున్నా, నూనె వేసి. మీరు నేతిలో కాల్చుకోండి, నెయ్యి వేసి. సూపర్గా ఎంత టేస్టో ఎంత బలమో తెలుసుగా మీకు. మినపప్పు బలం, నెయ్యి బలం, పిల్లలకి బలం, పెద్దలకి బలం, అందరికీ బలం. ఈజీ, చాలా ఈజీగా చేసేయచ్చు. పప్పు రాత్రిపూట నానబెట్టుకున్నామా, పొద్దున్న లేచారా, మిక్సీలో వేసారా, గ్రైండర్లో కూడా అక్కర్లా. నేను చూడు మిక్సీలో వెళ్ళా అంత పిండి, మిక్సీలో వేసారా,
వండేశారు. అక్కడ మీరు స్నానానికి వెళ్ళేటప్పుడు కూడా మీరు సిమ్లో పెట్టి వేసి వెళ్ళిపోవచ్చమ్మా. ఆ 10 మినిట్స్లో ఇది అయిపోద్ది. ఒకరు బయట ఉన్న వాళ్ళు కొంచెం తిరగేస్తే చాలు. అర్థమైందా? ఈజీ వంటలు అనమాట ఇవి. బలానికి బలం, ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నీ నేను చెప్తున్నాను. మీరు ట్రై చేయండి. ఓకేనా? ఇదిగో అయిపోయింది. డొయ్ అదిగో వేసేసా. ఓకేనా? ఇక్కడ వేసామనుకో మంటే వస్తాను. అది ఇదిగో చూడండి. ఇప్పుడు పల్చగా వేస్తానని చెప్పా కదా మీతో. చూసారా ఎట్ట వస్తుందో? ఎంత మనం చేసుకుంది. ఇందా 2 గరిటెలు వేసాను. ఇదిగో చూసారా? అది చూసారా? పోసేసా నూనె. అది ఇదిగో చూడండమ్మా. ఇది ఇందాక నుంచి ఒక 2-3 మినిట్స్ ఉడికింది. ఇదిగో సిమ్లో పెట్టేస్తున్నా. ఇదిగో ఇది సిమ్లోనే ఉంది. ఓకే అమ్మా. మళ్ళీ పాటలు మొదలైనవి, వీడియోలు మొదలు పెట్టాను. ఇక నుంచి రెగ్యులర్గా చేస్తాను. ఇదిగో దోశ ఆరిపోద్దేమో, అయినా మళ్ళీ తిన్న తర్వాత ఎందుకులే, రెగ్యులర్గా తినకముందే కదా పాడతాను అని చెప్పేసి మొదలుపెట్టాను. గుడి గంటలు చాలా పాత సినిమా. రామారావు గారు, కృష్ణకుమారి చేశారు. జగ్గయ్య గారు కూడా ఉన్నట్టున్నారు అందులో. పాడదాం, ఇది గుర్తుంది కొంచెం. నీలోన నన్నే నిలిపేవు నేడే, ఏ శిల్పి కల్పనవో, ఏ కవి భావనవో. నీలోన నన్నే నిలిపేవు నేడే, ఏ శిల్పి కల్పనవో, ఏ కవి భావనవో. ఎల్లోరగుకలో పిల్ల ఉంది నీలో, నండూరి వారి ఎంకి ఉంది నీలో. ఎల్లోరగుకలో పిల్ల ఉంది నీలో, నండూరి వారి ఎంకి ఉంది నీలో. అల విశ్వనాథ చెలకిన్నెరుంది, మా బాపిరాజు శశికళ ఉంది. అల విశ్వనాథ చెలికిన్నెరుంది, మా బాపిరాజు శశికళ ఉంది. నీలోన నన్నే నిలిపేవు నేడే, ఏ శిల్పి కల్పనవో, ఏ కవి భావనవో. కయ్యాము కొలిచే సాకివి నీవే, కవి కాళిదాసు శకుంతల నీవే. కయ్యాము కొలిచే సాకివి నీవే, కవి కాళిదాసు శకుంతల నీవే. తొలి ప్రేమ దీపం వెలిగించినావే, తొలి ప్రేమ దీపం వెలిగించినావే. తొలి పూల బాణం వేసింది నీవే. నీలోన నన్నే నిలిపేవు నేడే, ఏ శిల్పి కల్పనవో, ఏ కవి భావనవో. ఓకే అమ్మ, ఏదో పాడాను. తప్పేమన్నా ఉంటే మాత్రం మీరు దాని గురించి కొంచెం మన్నించేయండి. పాడాలని ఆశ. పోతే పొయ్యి మీద సిమ్లో పెట్టి ఇంకో చిన్నది పెట్టొచ్చాను. ఇది మీ ఎదురుకుండా కొంచెం చూసి తిని, ఇదిగో చూడమ్మా కారపొడే. చట్నీలో ఇంకా బాగుంటుంది. చట్నీ చేసే టైం లేదు నాకు, అందుకని. ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే ఇది చూడండి, తెరదిస్తుంటే ఎలా వచ్చిందో. చట్నీలు కూడా వేసి తినక్కల్లా. గారెలు తిన్నట్టే. చూసారా? ఇదిగో పొయ్యి మీద ఏమైందో చూసి వస్తా. వేసేసి వెళ్ళిపోయా నేను. పాట పాడి మీకు చూపించి అప్పటి వరకు ఎంత పలచగా వేసానో చూడండి. అది ఇదిగో ఎంత పలచగా వేసానమ్మా.
మామూలు దోశ కంటే కూడా పలచగా వేసా. చూడండి ఎలా వచ్చిందో. మళ్ళీ సిమ్లోనే పెడతాం అంతే. అది ఇది ఇడ్లీ అవుతుంది, అదే కుడుమ అవుతుంది. ఇదిగో అది తిరగేసి వచ్చా కదా పలచగా. దోశ వేసుకుంటాం, అందులోని బియ్యమే కదా. ఇడ్లీ వేసుకుంటాం, ఇది బియ్యం రవ్వే కదా. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇలా తినచ్చు. బియ్యం ఎక్కువ కలగకూడదు. అన్నంలోని బియ్యం తిని, దోశలు తిని, ఇడ్లీ తిని, అన్నిట్లో బియ్యమేగా, సాఫ్ట్గా వెళ్ళిపోద్ది. నేను ఏదో నెయ్యి వేసాను కానమ్మా, మీరు ఇంట్లో నూనె వేసాను. పిల్లలకు చక్కగా నెయ్యి వేసి కలిసిపెట్టండి, ఎంత బాగా తింటారో. చాలామంది భయపడతారు, పెనానికి అంటుకుపోద్దేమో, మినపప్పు పొట్టిదే కదా అని. ఏమంటుకోదు, మీ ఎదురు కూడా వేసానా. నూనె పోసేసి అందులో వెళ్ళలేదు. ఇది నీళ్లు కొట్టి శుభ్రంగా మనం దోశ ఎలా వేసుకుంటున్నామో అలాగే పెనం కడిగే కదా వేసాను. అది ఇదిగో చూడండి అమ్మా, ఇది వచ్చేసారా ఒట్టి మినపప్పుతో. ఇదిగో ఎంత పల్చగా, ఇదిగో నా మొహం కూడా ఇందులో కనిపించేస్తుంది. ఇప్పుడు ఇది చూడండి అమ్మా, ఆఫ్ చేసేస్తున్నా ఇడ్లీది. అదిగో చూసారా, ఇది అన్నీ తినలేను కదా నేను, మీకు చూపించడం కోసం ఒక్కటి తింటా. ఇడ్లీ తీసినా ఏది తీసినా ఇట్లా నీళ్లు చల్లాలి. చూసారమ్మా, ఇదిగో ఇలా నేతిలో ముంచి పెడితే పిల్లలకి చూసుకో ఇలాగ వచ్చేస్తాయి అన్నీ. ఇదిగో నెయ్యి ఇప్పుడు నేను కూడా వేసుకుంటున్నా. ఇదిగో చూడండి, ఇదిగో ఇలా అదిగో పారిపోతుంది ఇడ్లీ అంపడపడి. అది ఇదిగో చూసారు కమ్మా, నెయ్యి వేసాను. ఇదిగో ఇందులో ఇందాక ఎర్రపొడి వేసుకున్నా కదా, ఇప్పుడు తెల్లపొడి వేసుకున్నా. ఇందులో పొళ్ళు ఉంటాయి కదా ఇంట్లో ఎప్పుడు. అది ఇది కూడా తినేస్తా. ఇదిగో చూసారమ్మా, ఇప్పుడు ఇది నేను ఇట్లా పలచగా వేసా పిల్లల కోసం అని. ఇదే ఇంత మందంగా వేస్తారు, కనీసం ఇంత మందంగా వేస్తారు. గుడ్డ మీద వేసేసి ఇంకో గిన్నె బోర్లు ఇస్తారు దాని మీద. తెల్లారు తింటారు న్యాయంగా, అయితే అది తెల్లారు తింటారు. ఇదిగో చూడండి, ఇప్పుడు నేను నెయ్యి వేసాను, ఊడ తీసాను. ఎక్కడ నేను ఊడిపోలేదుగా, రవ్వలేదని దేవుని ఊడిపోయిందా. ఇదిగో నేనంటే ఊరికే కారపొడి వేస్తున్నా. ఇలా చేసి నెయ్యి చేసి పిల్లలకి వేసి పంచదార వేసి పెట్టండి, ఎంత బాగుంటుందో. ఈజీగా తినేస్తారు. చూడండి, పంచదార ముంచితే కూడా పిల్లలకు మంచిదేనమ్మా. నెయ్యి వేసి పంచదార వేసి పెట్టండి. ఇదిగో రవ్వ బొవ్వ ఇవన్నీ మామూలు బియ్యానికి సంబంధించినవి అన్నీ. ఇదిగో ఎంత బాగుందో, సూపర్. చూడండి అసలు పిల్లలు ఇలా చేసి పెడితే ఒక్కొక్కరు 1/2 డజన్ తింటారు, 6 తింటారు ఒక్కొక్కళ్ళు. తినేసి మీరు పాలిస్తారు వేస్తారో దానికి చెత్త చాలు. ఇది చూడండి, అయ్యో పట్టుకుంటే ఇరిగిపోతుంది. అంత రాదని అదని ఇదని అంటారు, ఎందుకు రాదు. ఇదిగో చూడు, అదిగో చూసారా సౌండ్ వస్తుంది, చూసారా. నాకు ఇష్టం కూడా ఇట్టా. ఇదిగో ఇదిగో ఆ శనగపిండి బోనపిండి స్నాక్స్ కంటే కూడా ఈవినింగ్ కూడా ఇలా వేసి తినచ్చు. ఈవినింగ్ స్నాక్స్ తినే అలవాటు ఉంటుంది చాలామందికి. అదే మామూలు బియ్యం వేసిన పిండిని ఇలా చేసుకుని ఇలా ఎరగదీసుకుని తినలేం. తినొచ్చు ఇంకా పలచగా చేసుకుని, కానీ ఈ టేస్ట్ రాదు. అందులో 2 గరిటెలు దాకా వేసా, చిన్న గరిటెలే, అలా కొంచెం మందగా వేసా. ఇది ఒక్క గరిటెతో చక్కగా పలచగా వేసా. 1 స్పూనుతో ఇడ్లీ వేసా, పొట్ట ఫుల్ అయిపోయింది.
పిల్లలకి వేసినా మీరు వేసుకున్నా ఇందులో నూనె కంటే నెయ్యి వేసుకుంటే ఇంకా బాగా శ్రేష్టం. మినపప్పు కదా, నూనె కంటే నెయ్యి వేసుకోండి. ఓకే అమ్మా, శుభ్రంగా తిన్నాను. టిఫిన్ కూడా ఫుల్ మీకు చూపించాను. కానీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలా ఈజీ ప్రాసెస్సే. అయినా నానబెట్టి నానబెట్టి పెద్ద రుబ్బుళ్ళు గిబ్బుళ్ళు ఏమీ లేవు. 4 అవర్స్ నానినా చాలు. మీకు సాయంత్రం తినాలనిపిస్తే పొద్దున్న మీరు టిఫిన్ తినేటప్పుడు నానబెట్టినా కూడా చాలు. 4 అవర్స్ నానబెట్టుకుని రుబ్బేసుకుని ఇందులో ఊరికే ఉప్పేసా, ఇంక నేనేమీ వేయలే అసలు. అలా రొట్టెలాగా చేసుకుని పల్చగా చేసుకుంటే ఎంత బాగుందో చూశారుగా మీరే. బలానికి బలం, ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్టీకి టేస్టీ. మీ పిల్లలు అసలు ఏం వద్దని చెప్పేదే ఉండదు. అలా పెట్టండి అమ్మా మినపప్పుది. పాత రోజుల్లో మరి అలాగే రుబ్బేసి పెట్టేవాళ్ళు అని చెప్పా కదా. పొద్దున్నే పొలాలు వెళ్ళిపోయిన కూడా ఇంత మనం మొక్కలు కాదు, ఇప్పుడు ఇంతంత రొట్టెలు ఒక్కొక్కటి వేస్తే ఒక్కొక్కళ్ళకి తినేసి వెళ్ళిపోయేవారు. నెయ్యి వేసుకున్న వాళ్ళు ఎక్కువ నెయ్యితో తినేవాళ్ళు, లేదా నెయ్యి లేదా అంత పచ్చడి వేసుకున్నాం తిని పారేసేవాళ్ళు. అలా తినే ఇళ్ళు ఉంటాయి కదా. నెయ్యితోనే తినాలి రూల్ ఏం లేదు కదా, బలం ముఖ్యం. అదనమాట. అలా తింటారు. ఇవాళ టిఫిన్ నేను బాగానే చేశాను అనుకుంటాను. మీరు కూడా ట్రై చేయండి అమ్మా తప్పకుండా. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు వంటలు చేస్తున్నాను కదా, ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఎప్పుడో కార్తీక మాసంలో వెళ్ళక ముందు, గుజరాత్ వెళ్ళక ముందు చేశాను అంతే. మళ్ళీ ఇప్పటివరకు నవంబర్ 2-3 తారీఖుల్లో చేసినట్టున్నాను. ఏంటో చాలా రోజులు అయిపోయింది, 40 డేస్ అయింది ఇంచుమించు చేసి. వచ్చినాక ఏం చేశాను, యాత్రల నుంచి వచ్చినాక కార్తీక దీపోత్సవం చేశాను, వనభోజనాలు చేశాను, వచ్చేసింది. ఇప్పుడు మన ఇది చేశాను, గీతా జయంతి. ఇంకా చెప్పేది ఏమీ లేదు. మీరు అందరికీ చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇలాగే మంచి వీడియోలు వెజ్జో నాన్ వెజ్జో చేస్తూ ఉంటా. చేసి మళ్ళీ మీకు చెన్నై వెళ్ళే పనులు మళ్ళీ నాకు మామూలేక వెళ్తాను. వెళ్ళినా కూడా చేసి పెట్టి 2-3 చేసి పెట్టి వెళ్తాను. మళ్ళీ రాగానే మొదలు పెడతాను. ఓకేనమ్మా. ఎప్పుడు ఇక అమ్మ వీడియోల కోసం ఎదురు చూస్తారని నాకు తెలుసు. చాలా రోజుల నుంచి ఇవే వేశాను. ఒక 20 రోజులు టైం వెళ్ళిపోయింది. 2 ఇయర్స్ అయిపోయినాయి, మీకు వంటలు రాలా. చాలామందికి బోర్ ఫీల్ అయిపోయారు. ఇప్పుడు ఇది పెట్టగానే 30,000 మంది దాకా చూసేశారు 2 డేస్లో. ఓకే అమ్మ, చాలా సంతోషం. ఇలాగే మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను మీ దగ్గరికి, ట్రై చేస్తాను, పెడతాను. మీరన్నట్టు నేను రోజు ఏం రొటీన్గా చేసుకుంటానో అదే చేసి పెడతాను మీకు. శారీ కలెక్షన్ చూపిస్తాను మీకు. శారీ ఎప్పటికప్పుడే అనుకుంటున్నాను, శారీ కలెక్షన్ చూపిస్తాను. ఒక్కదాన్ని చూపించలేను, అందుకని ఇంకో మనిషి తోడు కావాలని అడిగి పెట్టా. అది చూపిస్తానమ్మా ఒకరోజు. ఓకేనమ్మా. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు, లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, బాయ్.